హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము. నేను, నాతో పాటు మా అబ్బాయి ప్రసాద్ ఉన్నాడు, తర్వాత కెమెరామెన్ భీమేశ్ ఉన్నాడు. మేము ఈ ముగ్గురు కలిసి ఇక్కడ జాలంపల్లి రిజర్వేర్కి వెళ్ళబోతున్నాము. ఆ జాలంపల్లి రిజర్వేర్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపించబోతున్నాము. అక్కడ వెళ్ళేసి విషయాలంతా తెలుసుకుందాం. ఓకేనా ప్రసాద్, వెళ్దామా? ఓకే, లెట్స్ గో. చల్. ఇదేట్రా, ఇది రాయిపాలెం కదా ఈ ఊరు పేరు? ఇదంతా కూడా పామ్ ఆయిల్ తోటలు గట్టిగా ఉందిరా. బాగుంది సార్, ఇచ్చిన మొత్తం ఉంటుంది సార్. ఆహా, ముందు ఉంటుంది సార్, చూడండి. ఆహా, వాళ్ళకి కాలువ ఏమో కదా ఇది కూడా? కాలువ చేస్తున్నారు, కాలువ. ఇక్కడ నుంచి రావడానికి కాలువ తయారు చేస్తుంటారు కదా. ఆహా, జాలంపల్లి డామ్కి వచ్చేసాము. చూడండి, అంత బాగుంది. అంతా కూడా నా వెనకాల మా ప్రసాద్ కూర్చున్నాడు, కానీ వీడు అసలు మాట్లాడకుండా కామ్గా ఉన్నాడు. వీటి సంగతి తర్వాత చూద్దాంలే. కానీ అదంతా కూడా మా వెనకాల లొకేషన్, అంతా కూడా మా ముందు లొకేషన్ చూపిస్తాను నేను. ఇదంతా కూడా మా ముందు లొకేషన్ అనమాట. ఇదంతా కూడా లొకేషన్ అంతా ఎలాగే ఉంటుంది అదనమాట. భీమేశ్, ఎలా ఉందిరా? సూపర్ ఉంది సార్ లొకేషన్, చూడండి. నా అకౌంట్లో అయ్యింది. అవునా? వెనకాల మేకలు ఎలా ఉందిరా? కోసుకుని తింటే బాగుంటాయి. కోసుకొని తింటే బాగుంటుంది, కానీ మనల్ని కోసేస్తారు. ఎవరిని వచ్చి చూడాలనుకుంటే చూడడానికి రావచ్చు, ఇక్కడ బాగుంటుంది. మా ముందు ప్రసాద్ గడు వెళ్ళిపోతున్నాడు, పందిలాగా ఉన్నాడు వాడు, చూడండి. ఫ్రెండ్స్, ఈ అబ్బాయి రాజమండ్రి నుంచి వచ్చాడు ఇక్కడ చూడడానికి. అక్కడ వచ్చిన తర్వాత నాకు మల్లెపాడుకి ఎలా వెళ్ళాలని కూడా అడిగాడు. అడిగిన తర్వాత చెప్పాను, ఇది మీరు కొత్తగా వస్తున్నారు కాబట్టి ఇక్కడ దిగవద్దు, చాలా లోతుగా ఉంటుంది అనుకుని అనమాట. యాక్చువల్గా వాస్తవానికి ఇది రాయిపాలెం రిజర్వేర్ అంటారు. కాకపోతే జాలంపల్లి అనేటువంటిది కొంచెం ఫేమస్ ఊర్ అనమాట, బాగా కొంచెం నోటెడ్ విలేజ్ అనమాట. దానివల్ల దాన్ని జాలంపల్లి రిజర్వేర్ అంటారు, కానీ జాలంపల్లి రిజర్వేర్ అయితే కాదు. ఇదండి డాము, ఈ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ ఈ రూటే మల్లెపాడు అనే ఊరికి కూడా వెళ్తారు. అది ఒక ట్రైబల్ విలేజ్, అది జీమాడుగుల మండలంకి సంబంధించిన విలేజ్. ఈ రూటే వెళ్తారనమాట. ఈ రూట్ నుంచి అక్కడ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ నుంచి అలా వెళ్ళిపోతారనమాట. ఆ కింద వెళ్ళడానికి అది మెట్లు మార్గం అనమాట, అదనమాట. అలా అలా వెళ్ళడానికి మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాము. వెళ్దాం మరొకసారి. భీమేశ్ కూడా కత్తి కూడా తెచ్చాడు అనమాట, ఏదైనా సరే దొరుకుతుందేమో అనేసి. ఓకే, ఇదండి, ఇది గైస్. ఇది చాలా బాగుంటది. ఇలా కూడా ఎక్కవచ్చు, కానీ మనం ఎక్కకూడదు, లేదంటే మరి వాళ్ళు ఇబ్బంది పడతారు మనకు. ఓకే, ఓకే, బాగుంది. ఇది మేము వచ్చినటువంటి మెట్లు. మా మెట్లకైతే మేము మళ్ళీ మేము వచ్చిన ప్లేస్కి అయితే వచ్చేస్తాం. నాకు అలవాటు రా ఇలాంటి కత్తులు తీయడం. జారుగా ఉంది, జారుగున్నదిరో కత్తి జారుగున్నదిరో, ఇలా ఉంటది. మేము అలా ముందుకు వెళ్తుంటే ఒక ముసలావిడ మాకైతే కనిపించింది. అక్కడ బండి ఆపిన తర్వాత, అమ్మ మీ దేవురు అని అడిగాను. అడిగితే ఆ అమ్మ ఏమని చెప్పిందంటే, మాది గుప్పులపాలెం బాబు అని అన్నదనమాట. మీ ఇంటి పేరు ఏం పేరు అని అడిగితే, మా ఇంటి పేరు వంతలవారు అని చెప్పింది అనమాట. అయితే నాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ కూడా వంతల అనే ఇంటి పేరు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారని నాకు తెలిసింది. తర్వాత ఆ అమ్మతో చాలా విషయాలు మాట్లాడిన తర్వాత ఆవిడ ముందుకు వచ్చేస్తుంది. మేమైతే ముందుకు అలాగే వెళ్ళిపోవడం జరిగింది. మేము ఇంకా ముందుకెళ్ళి ఒక జీడి తోటల దగ్గర ఆగాము. అక్కడ మాత్రం చాలా చల్లగా ఉంది. అక్కడ ఆగి ఉంటే పల్సర్ బైక్తో ఒక కుర్రోడు వచ్చాడు అనమాట. ఆడికేమో బ్రో మీదే ఊరు అంటే మాది మల్లెపాడు అని అన్నాడు.
మల్లెపాడు అయితే జీమాడుగుల మండలం కదా అనేసి అక్కడ మేమిద్దరు మాట్లాడిన తర్వాత అతనితో కొన్ని సంభాషణలు కూడా నేను చేయడం జరిగింది. ఆ సంభాషణ ఏంటో ఇప్పుడు మీరు చూస్తారు. ఇక్కడ కూడా మన ట్రైబల్స్ ఉన్నారు కదా ఎక్కువ మంది. మీరు జీమాడుగుల మండలం కదా, మరి ఎలా వెళ్తారు మీరు? ఇలా రోడ్ ఉన్నదా? రోడ్ వేస్తున్నారు కొత్తగా. ఎక్కడ దాకా? ఇక్కడ మా ఊరి దగ్గర వేస్తున్నారా? వేస్తుంటే ఇక్కడ నుంచి దగ్గర కదా జీమాడుగులు? ఇక్కడ దగ్గరే, చాలా దగ్గరే. అంటే మనం వంతలకి వెళ్ళాలి కదా? అంతా అవసరం లేదు, సల్వం కదా? చదవంతే. సల్వం నుంచి దిగేయడమే ఘాటి. దిగడమే. అవునవును. ఓకే ఓకే ఓకే. కాకపోతే ఇది ఇలా వచ్చామన్నమాట తిరగడానికి. ఎలాగుంటది ఇది? ఎక్కేది మన వాళ్ళదేనా తోట? ఇక్కడ రాయపాలెం వాళ్ళ? ట్రైన్ వాళ్ళదంతా. ఆహా. ఓన్లీ అక్కడ జీమాల విలేజ్ కి దాటి చెందింది, మండలం చెందింది ఒకటి, మా విలేజ్ ఒకటే. మీ విలేజ్ ఒకటే కదా? అదే అదే. అదంటే ఇది గడ్డి విత్తలంటే ఈ కిందదే. ఆహా. అవునవునవును. ఓకే ఓకే ఓకే. ఇదండి మల్లెపాడు నుంచి. ఏం పేరు అన్నా? సత్యనారాయణ. వీళ్ళది యాక్చువల్గా జీమాడుగుల మండలం. కానీ వీళ్ళు ఏంటంటే ఏదైనా సరే తెచ్చుకోవాలంటే ఇక్కడ నుంచి వడ్డది వైపు వస్తారు, రాయపాలెం నుంచి ఇట్లా అనమాట. జీమాడుగులు రావడం అంటే ఇబ్బంది. రోడ్ వేస్తున్నారు అన్నారు, రోడ్ వేసేస్తే వీళ్ళు జీమాడుగుల మండలంకి వీళ్ళకి ఏదైనా పనులు ఉంటాయి అంటే ఆఫీస్కి సంబంధించిన పనులు, ఏదైనా ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకోవడానికి బాగుంటుంది. రోడ్ వేస్తే బాగుంటుంది. మరి మీకు ఓట్లు వేయడానికి ఎక్కడికి వెళ్తారు? వేయడానికంటే అక్కడ మేము సల్వం రావాల్సిందే. సల్వమా? కాకపోతే ఇప్పుడు ఏంటంటే రూట్ వేసినారు కాబట్టి అలా వెళ్ళిపోతాం. ఇంతకు ముందు వెహికల్ కట్టుకుని వాళ్ళు తీసుకెళ్తారు. వెహికల్ కట్టుకుని వెళ్తారా? వెహికల్ కట్టుకుని తీసుకెళ్తారు. ఎవడైతే మీకు సర్పంచ్ లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థి గానీ ఉంటారు. ఇది ఎవరు? మన పంచాయతీ నిధులతో చేస్తున్నారు కదా. సర్పంచ్ ఎవరు ఇప్పుడు? సర్పంచ్ హనుమంతరావే. హనుమంతరావేనా? ఇంటి పేరు ఏం పేరు వాళ్ళు? ఐశ్వరం. అవునవును. ఓకే ఓకే ఓకే. కాబట్టి కొంచెం వేసేస్తే బాగుంటుంది. అయిపోద్ది. ఇంకో 2 వారాల లోపు మా ఊర్లో దిగే. తారు వేసేస్తారా? తారు కాదు, మెటల్ రోడ్. మెటల్ రోడ్ వేస్తున్నారా? తారు కూడా వేసేస్తే బాగుంటుంది. తారు కూడా వేస్తే అదే తారు కోసం మాట్లాడదామని రేపు వస్తామంటున్నారు కదా. అవునవును. తారు వేసేయాలి. తారు వేసేస్తేనే బాగుంటుంది, లేకపోతే మరి ఇబ్బంది కదా. చేద్దాం అని అంటున్నారు. అవును. రేపు వస్తారు. ఓకే ఓకే ఓకే. చూడండి, చాలా రోజుల తర్వాత స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయింది. కానీ మండల కేంద్రం నుంచి వీళ్ళ ఊరికి రోడ్డు అయితే లేదనమాట. రోడ్ లేకుండా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఈసారైనా సరే మరి మెటల్ రోడ్ వేస్తున్నారు అనేసి అంటున్నారు. ఆ మెటల్ రోడ్కి పాటు తార్ రోడ్ కూడా వేస్తే వాళ్ళకి ఇంకా బాగుంటుంది, సౌకర్యవంతంగా ఉంటుంది అనమాట. అది గవర్నమెంట్స్ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అధికారులు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. అదనమాట. అక్కడ ఈ రోడ్ లేక అధికారి కూడా రాలేదు. ఏ అధికారి ఇప్పుడు దాకా ఈ ఊరికి రాలేదు? తెలుసు, నాకు తెలుసు. మల్లెపాడు కోసం నాకు తెలుసు. ఇప్పుడు దాకా అసలు ఒక్క అధికారి కూడా రాలేదండి ఈ ఊరికి. వీళ్ళ ఊరికి చాలా దారుణం అనమాట. ఇంకా ట్రైబల్స్ విలేజ్ లో ఎవరైనా అధికారి రాకుండా ఉన్న విలేజ్ ఏదైతే ఉంది అనుకుంటే వేలూరే. అదనమాట. కాబట్టి ఇప్పుడైనా సరే ఆ రోడ్డు సక్రమంగా ఫాస్ట్ గా త్వరితగతిన పూర్తి చేసి డెవలప్మెంట్ అనేటువంటిది చూపిస్తే వీళ్ళు కూడా బాగుంటుంది అనేటువంటిది మా అందరి అభిప్రాయం కూడా. ఓకే సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ. అలా కొంచెం ముందుకు వెళ్ళాం మేము. అలా వెళ్తే అక్కడ ఒక రాయి దగ్గర కుంకుమ, పసుపు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే మీరు అనుకోవచ్చు ఇదేమన్నా క్షుద్ర పూజలమో ఏదో అనుకోవచ్చు, కానీ అది కాదండి. అక్కడ ఆదివాసులు ఏంటంటే అడవి తల్లిని నమ్ముకొని బతుకుతూ ఉంటారు. అలాగే వాళ్ళు ఏంటంటే ఒక రాయిని వాళ్ళు దేవుడిగా పూజిస్తున్నారనమాట. అది అక్కడ మనం చూడవచ్చు. ఆదివాసీ ప్రాంతం కాబట్టి అక్కడ ఆ రకమైనటువంటి వాళ్ళ సంస్కృతికి ఆధారంగా, ఆచార వ్యవహారాలకు ఆధారంగా వాళ్ళు ఏంటంటే ఈ యొక్క పూజలు అనేటువంటిది అక్కడ చేస్తూ ఉంటారు. మీకు చూస్తున్నారు కదా, చాలా క్లియర్గా మీకు అక్కడ కనిపిస్తుంది ఆదివాసీ సంస్కృతి ఎలా ఉంటుంది అంటే. ఇక్కడ దీపం పెడతారు, అన్ని కూడా చేస్తారు. ఇది ట్రైబల్స్ యొక్క సంస్కృతి. ఆదివాసుల సంస్కృతి ఇలా ఉంటుంది. వీళ్ళకి దేవుడు గుడి అనేటువంటిది ఉండదన్నమాట. కానీ ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో కూడా దేవుడు గుడులు కట్టుకుంటున్నారు, ఎందుకో తెలియదు. కానీ అసలైనటువంటి సంస్కృతి ఇది. ఓకే గైస్, మేమైతే కొన్ని కర్రలు మా ఇద్దరు పిల్లలు సేకరించారు. ఆ కర్రలతో పాటు మేము ఏం చేస్తామంటే ఇది కాల్చుకుంటాం. మేము తెచ్చినటువంటి చికెన్ ముక్కలు కొన్ని తెచ్చుకున్నాము. ఫ్రెండ్స్, మేమైతే మంట అయితే రాజేసుకున్నాము. అలా చూసినట్టయితే మా ప్రసాద్ అక్కడ కబాబులు గుచ్చుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ మాకు ఆకులు కూడా ఏది దొరకలేదు కరెక్ట్గా చేసుకోవడానికి. అందుకనే కబాబుల పుల్లలాగా గుచ్చుకొని కాల్చుకొని తిందాం అనేటువంటి ఆలోచనతో ఈ పని చేస్తున్నాము. మంట అయితే చాలా బాగా కాలుతుంది. బాగా నిప్పులు అయితే అప్పుడు మేము ఇంకా ఇందులో వేసి కాల్చుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే కబాబులు ఇలా కాలుస్తున్నాము. ఎందుకంటే నిప్పులకి కాలకపోతే అది బాగా మాడిపోయి వేస్ట్ అయిపోద్ది అనమాట. అందుకబట్టి మేము నిప్పులకి కాలుస్తున్నాము. ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి, ఇది అయిపోయిన తర్వాత చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మేము కాలుస్తున్న కబాబులు అయితే ఈ రకంగా కాలింది. కొంచెం ఉంటే
నీట్గా కాలేస్తుంది, అప్పుడు తినవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే కాల్ చేయడం జరిగింది, ఇప్పుడు తింటున్నాము. ఎలా ఉంది? సూపర్ ఉంది. సూపర్ ఉందా? కారంగా ఉందా? ఆకులకి వెతికాము, ఆకులు దొరకలేదు. పొట్లం కట్టుకుందాం అనుకున్నాం, కానీ ఇలా కాల్చుకొని తినాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, మేము మీకు రాయిపాలెము, జాలంపల్లి రిజర్వేర్ చూపించాము. అలాగే కొన్ని అక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ కూడా చూపించాము. అలాగే ఆ రిజర్వేర్ని కానుకొని ఉన్నటువంటి కొండపైన వచ్చాము. కొండపైన వచ్చి ఇలాగా ఫైర్ పెట్టుకొని అక్కడ కావాబులు కాల్చుకొని తిన్నాము. ప్రసాద్ నీకు ఎలా అనిపించిందిరా? బాగా అనిపించిందా? పర్లేదు కదా? ఓకే. భీమేష్ నీకు ఎలా అనిపించింది? ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ ఈ విధంగా చూపించడం జరిగింది. మీకు ఇదన్నీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్లో అయితే చెప్పండి. ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నాము. తర్వాత మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్.